బీర్ బాటిల్తో ఆమె తలపై కొట్టి చనిపోయినట్లుగా ప్రాథమికంగా చెప్తున్నారు. ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. పోలీసులు అసలు కేర్ తీసుకోలేదు సార్. నిజంగా వాని మీద ఎక్కువ ఉంది. వాని మీద కూడా చెప్పినాం మేము. వాని కూడా ఆ రోజు కూడా వాళ్ళు పిలిపించి వాడిని ఎంక్వైరీ చేసి వాళ్ళు దండించింటే కూడా సరిపోతుండే. అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 4 రోజుల క్రితం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని చివరకు శవమై తేలింది. కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్లపొదల్లో విద్యార్థిని దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తలకు బలమైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టంలో వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో బీర్ బాటిల్ లభ్యం కావడంతో దుండగులు దాంతోనే కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం నగరంలోని టీవీ టవర్ దగ్గర ఉన్న రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి, అరుణ దంపతులకు కొడుకుతో పాటు కూతురు తన్మయి ఉన్నారు. తన్మయి ప్రస్తుతం ఆకుతోటపల్లి వద్ద గల ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన్మయి ఈ నెల 3న అంటే మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అదృశ్యం కావడంతో మరుసటి రోజు తండ్రి లక్ష్మీపతి అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని, కూల్ డ్రింక్ తాగడానికి బయటికెళ్లిందని, తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉండగానే కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర సమీపాన ముళ్లపొదల్లో శనివారం గుర్తు తెలియని మృతదేహం ఒకటి లభ్యమైంది. అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆదివారం తన్మయి తల్లిదండ్రులు చూసి తమ కూతురినని గుర్తించారు. దీంతో అనంతపురం సర్వజనాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే తమ కూతురు తప్పిపోయిన రోజు అనుమానం ఉన్న వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ వారు కాల్ డేటా పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నట్లు మృతురాలి తండ్రి చెప్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురి ప్రాణాలు పోయాయని వారు ఆరోపిస్తున్నారు. నా పేరు లక్ష్మీపతి, తన్మయ్య అనే నా కూతురు. మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అంతా వెతికినాము. మళ్ళీ బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత మళ్ళీ కాల్ లిస్టు పోలీసుల నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత చేంజ్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళీ కాల్ లిస్ట్ అంటే చూద్దామన్నారు. అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం. కూడేరు దగ్గర మా మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. అందులో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. పాప పేరు తన్మయి. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినారు? మంగళవారం రోజు ఇచ్చినాము. ఎక్కడ? 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చినాము. ఏం చదువుతుంది? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళాలి. అమ్మాయి పేరు తన్మయి. పాపకి న్యాయం చేయాలి సార్. మంగళవారం నైట్ పోయింది. వాడిని ఏమన్నా చంపేయండి సార్. వాడిని అట్లా మా పాపను చంపేసినారు. ఆ పాపని అసలు నమ్మించి తీసుకెళ్ళినాడు సార్. వాడు ఎంతమంది చేసినారో ఏం చేసినారో తెలియదు. పోలీసులు అసలు కేర్ తీసుకోలేదు సార్. నిజంగా 6 రోజులైంది ఈరోజు. ప్లీజ్ సార్, దండం పెడతాం. మా పాపకి న్యాయం చేయండి, ఏదో ఒకటి చేయండి. నాకు చాలా తలకు బలమైన గాయమైందని, దేంతోనో కొట్టడంతోనే తన్మయి మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో బీర్ బాటిల్ ఉండడంతో దాంతోనే తలపైన కొట్టి చంపారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తన్మయి కాల్ డేటా ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. వారిలో ఫెర్రర్ నగర్కు చెందిన నరేష్ నేరాన్ని అంగీకరించినట్లుగా తెలిసింది. మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ ఏది కనిపించలేదు. మేము మంగళవారం నైట్ అంతా బస్ స్టాండ్, రైల్వే స్టేషను అంతా వెతికినాము. మా బంధువుల ఇళ్ళలో కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము. ఎవరు రాలేదని చెప్పినారు. తర్వాత మా బుధవారం రోజు 4వ తేదీ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు బుక్ చేసుకున్నారు. 4వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాము. 1 టౌన్లో మిస్సింగ్ కేసు బుక్ చేసినారు.
వాళ్ళ తర్వాత కొన్ని నంబర్లు డౌట్ ఉన్నాయని చెప్పినాము. వాడిని ఒకరిని పిలిపించింటే వాడు నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అంటున్నాడు. కానీ పోయిన రోజు 9 గంటలకు వానికే ఫోన్ చేసింది సార్, ఇట్లా వానితోనే మాట్లాడింది అన్నా కూడా వాళ్ళు మాకు వాడు లేదంటున్నాడు కాల్ లిస్ట్ కానీ అని అన్నారు. వాళ్ళు కాల్ లిస్ట్ వచ్చేటప్పుడు ఇంకా రేపు రాని అని ఫోన్ చేస్తుంటే రేపు వస్తుంది, కాల్ లిస్ట్ మన్నాడు వస్తుంది అని చెప్పినారు. ఈ పొద్దు ఇది కూడేరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు, ఏదో అమ్మాయి శవం దొరికిందని చెప్పి మాకు ఫోన్ చేసినారు. మేము పోయినాము అక్కడికి. చూస్తే అక్కడ ఆనవాయిలన్నీ ఏదో గుర్తుపట్టుకున్నాము. పాపని కంప్లైంట్ మాకు డిక్లేర్ చేసుకున్నాము. మా పాపని మాకు ఏదో ప్రభుత్వం తర్వాత న్యాయం చేయండి. అనుమానం నంబర్ ఇచ్చినాము, వాళ్ళు రాపించినాము. పేరు వచ్చేసి వాడు నరేష్ అనంతపురం ఏరియా వచ్చేసి 4-5 రోడ్డు 6 రోడ్డు ఉంటుంది, మాకు తెలియదు. వాని మీద ఎక్కువ ఉంది. వాని మీద కూడా చెప్పినాం మేము. వాడిని కూడా ఆ రోజు కూడా వాళ్ళు పిలిపించి వాడిని ఎంక్వైరీ చేసి వాడు దండించింటే కూడా సరిపోతుండే. కానీ వాడు ఒప్పుకోలేదు అని చెప్పుకుంటా దాన్ని పెట్టుకుంటా కాల్ ఇస్తాడని కూడా చేసినారు. ఇప్పుడు ఇది అయిపోయింది అంతే. అనంతపురంలో జరిగిన తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆదివారం ఓ ప్రకటనలో భరోసా ఇచ్చారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో బాలిక మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం షాక్కి గురిచేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు సైకోలకు తావులేదని లోకేష్ పేర్కొన్నారు. యువతి హత్యపై హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన అనిత నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాకు 4వ తేదీ ఒక ఫిర్యాదు వచ్చిందండి, సాకేత్ తన్మయి మిస్ అయిందని. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసినాము. అమ్మాయి 3వ తేదీ నైట్ 9 గంటలకు ఒక 2 వీలర్ వెహికల్లో కూర్చొని పోయిందని చెప్పినారు. దాని మీదుగా మేము అందరినీ సాక్షులను విచారించినాము, అనుమానాస్పద వ్యక్తులను కూడా విచారించినాము. అయితే సమాచారం ఏం రానందని ఈరోజు ఆ పిల్ల అమ్మాయి చనిపోయి పడింది అనేసి తెలిసింది. పిఎం ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. అయితే బీర్ బాటిల్తో ఆమె తలపై కొట్టి చనిపోయినట్లుగా ప్రాథమికంగా చెప్తున్నారు. దీనిపైన మేము సీసీ ఫుటేజ్ తర్వాత కాల్ డీటెయిల్స్ అన్నీ చూసి వెరిఫై చేస్తున్నాం.